మానవత్వమే కనుమరుగైన నాడు మానవత్వమే కనుమరుగైన నాడు కనుల వెంట కన్నీరు ఇంకినా రాకమానదు రక్త కన్నీరు పారక మానదు కురుక్షేత్రంలో ఒక్కడిని ఒంటరి చేసి ముష్కర మూకలై అంతమొందించిన నాడు ధర్మదేవత కంట వెంట రక్త కన్నీరే కారేనుగా ధర్మక్షేత్రంలో అధర్మమే జరిగెను కదా ధర్మ జలవలేని నాడా కర్మయుద్ధాలు ఎందులకయ్యా వివేకాను ఒక్కడిని ఒంటరి చేసి ముష్కరము కలై అంతమొందించిన నాడు న్యాయదేవత కంట వెంట రక్త కన్నీరే కారేనుగా ధర్మక్షేత్రంలో అధర్మమే జరిగెను కదా సురాజ్యమవలేని నాడు స్వరాజ్యమెందులకయ్యా అందరూ పోయారని అజ్ఞానంతో ఏడిచే మనం అందరూ పోయారని అజ్ఞానంతో ఏడిచే మనం కూడా ఎప్పటికైనా పోతామని గ్రహించని అజ్ఞానం మనదిరా 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 చావు సౌఖ్యం లేని జీవులంటే నిద్ర సౌఖ్యం లేని జీవులంట ఎప్పటికే ఇండే ఉండాలనుకోవటం నిజమైన శాపమంట అందరూ పోయారని అజ్ఞానంతో ఏడిచే మనం కూడా ఎప్పటికైనా పోతామని గ్రహించని అజ్ఞానం మనదిరా 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 మనదిరా
చూడు నా పక్కనున్న మది తల్లడిల్లేనుగా నామది. అందరూ పోయారని అజ్ఞానంతో ఏడిచే మనం కూడా ఎప్పటికైనా పోతామని గ్రహించని అజ్ఞానం మనదిరా 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 మనదిరా. అజ్ఞానంతో హంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అజ్ఞానంతో హంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. ఇటువంటి చందాలపు చెత్త వీడియోలు చేసి అహంకారుల ఛానల్స్ నిరిపోరు పెట్టి మరి కంప్లైంట్లు పెట్టాలంట. అజ్ఞానంతో హంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. నోటి దూలతో బలుపులు పెరిగితే నిలువున మానంతం పడిపోయే యోగం పట్టునంట. అందరూ కలిసి గుణపాఠం పాఠాలుగా నేర్పాలంట. తలకెక్కిన కళ్ళు నేలపైకి తేవాలంట. జ్ఞానంతో హంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అజ్ఞానంతో హంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అజ్ఞానంతో హుంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అజ్ఞానంతో హుంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. ఇటువంటి చందాలపు చెత్త వీడియోలు చేసి అహంకారుల ఛానల్స్ రిపోర్ట్ పెట్టి మరి కంప్లైంట్లు పెట్టాలంట. అజ్ఞానంతో హుంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లి
అంట. నోటి దూలతో బలుపులు పెరిగితే నిలువున అమాంతం పడిపోయే యోగం పట్టునంట. అందరూ కలిసి గుణపాఠం పాఠాలుగా నేర్పాలంట. తలకెక్కిన కళ్ళు నెలపైకి తేవాలంట. అజ్ఞానంతో హుంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లి ఆలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అజ్ఞానంతో హుంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లి ఆలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అనకువతో మనమున్న నాడే అందరిలో గుర్తించి గౌరవింపదడీదమయ్యా. అనుకువతో మనమున్న నాడే అందరిలో గుర్తించి గౌరవింపదడీదమయ్యా. అనే ఉన్నాకే అణిగి మణిగి ఉందునయ్యా. ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడునయ్యా. మనకు జీవితంలో విలువలున్న నాడే మన జీవితాలు పన్నయ్యా. లేకున్న మన జీవితాలు ఏ వేరే లేని శకులా ఎగిరి ఎగిరి పడునయ్యా. అనకువతో మనమున్న నాడే అందరిలో గుర్తించి గౌరవింపదడీదమయ్యా. అనే ఉన్నాకే అణిగి మణిగి ఉందునయ్యా. ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడునయ్యా. మనకు శ్రద్ధ శక్తులున్న నాడే విజయలక్ష్మి ఎల్లవేళల మన నింటి ముంగిట ఉండునయ్యా. అనకువతో మనమున్న నాడే అందరిలో గుర్తించి గౌరవింపదడీదమయ్యా. అనే ఉన్నాకే అణిగి మణిగి ఉందునయ్యా. ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడునయ్యా. అమ్మా నన్ను దయచేసి క్షమించవమ్మా. అమ్మా
నన్ను దయచేసి క్షమించవమ్మా నీ గర్భాన పడిన వెంటనే నీ శోకానికి కరకుడయ్యానమ్మా అమ్మా నన్ను దయచేసి క్షమించవమ్మా నీ గర్భాన పడిన వెంటనే నీ శోకానికి కరకుడయ్యానమ్మా నీ కలలు పండిస్తూ నీ కలల పంటగా పండాల్సిన నేను నీకు శాపాన్ని శాపగ్రస్తుడనై నేను వచ్చానమ్మా తొలిచూరు పంటగా నెలల నిండగా నీ సీమంతం శుభ సమయంలో నా కాబోయే తండ్రి కసాయి అయి కర్కోటకుడై నీ కడుపున బూటు అనేది కాలితో తన్నగా నేను ఈ నెలకు వచ్చిన దౌర్భాగ్యుడనమ్మా ఆ, నన్ను దయచేసి క్షమించవమ్మా నీ గర్భాన పడిన వెంటనే నీ శోకానికి కరకుడయ్యానమ్మా నీ కలలు పండిస్తూ నీ కలల పంటగా పండాసిన నేను నీకు శాపాన్ని శాపగ్రస్తుడనై నేను వచ్చానమ్మా రామబాణం దెబ్బతిన్న మారీచుడు రామబాణానికి భయపడిన మారినట్టు నటించిన మారీచుడు మారేనా సంఘం దెబ్బతిన్న నా తండ్రి మారేనా మారినట్టు నటించేనా తపస్వి మారినా మారీచుడు మారేనా లేక మారినట్టు నటించేనా అమ్మా నన్ను దయచేసి క్షమించవమ్మా నీ గర్భాన పడిన వెంటనే నీ శోకానికి కరకుడయ్యానమ్మా నీ కలలు పండిస్తూ నీ కలల పంటగా పండాల్సిన నేను నీకు శాపాన్ని శాపగ్రస్తుడనై నేను వచ్చానమ్మా ఆశని దేవుడే మా దేవుడంట ఆశని దేవుడే మా దేవుడంట ఆశని దేవుడే మా మహాదేవుని ప్రతిరూపమంట క్రమశిక్షణకు ప్రతిరూపమంట మనం చేసే కర్మలకు మనమే కర్తలైతే సుకర్మలైనా కర్మలైనా ఏ కర్మలైనా కర్మ ఫలాన్ని తప్పించలేని నాడు తపిస్తుంటే తప్పక ఆడుకునేవాడే ఆశని దేవుడు మా ఆరాధ్య దేవుడు ఆశని దేవుడే మా ఆరాధ్య
దిగులుండరంట వచ్చిన రోగాలను హరించే దేవుడు వైద్యుడై లేకున్నా మన గతి అధోగతి పాలు అంట ఆ పరమ వైద్యుడే మా శనిదేవుడంట. ఆ శనిదేవుడే మా దేవుడంట. ఆ శనిదేవుడే మా మహాదేవుని ప్రతిరూపమంట. క్రమశిక్షణకు ప్రతిరూపమంట. ఆది అంతం లేని ఆనందమే ఆధ్యాత్మికం అంట. వెలుగును వెలుగు వర్ణించలేని భావమే ఆధ్యాత్మికం అంట. ఆది అంతం లేని ఆనందమే ఆధ్యాత్మికం అంట. వెలుగును వెలుగు వర్ణించలేని భావమే ఆధ్యాత్మికం అంట. ఆ దైవాన్ని వర్ణించటం అంటే వెలుగు వెలుగులోకి వెళ్ళి వెలుగును వర్ణించలేకపోవటం అంట. ఆది అంతం లేని ఆనందమే ఆధ్యాత్మికం అంట. వెలుగును వెలుగు వర్ణించలేని భావమే ఆధ్యాత్మికం అంట. చీకటిలో ఉండేవాడు వెలుగును వర్ణించలేదట. తనకంటూ తెలియని చూడని చూడలేని వెలుగును కూడా వర్ణించలేడట. ఆది అంతం లేని ఆనందమే ఆధ్యాత్మికం అంట. వెలుగును వెలుగు వర్ణించలేని భావమే ఆధ్యాత్మికం అంట. అలాగే చీకటిని కూడా వర్ణించలేరు. అది మౌనమే ఇది మౌనమే. ఆచి తెలియక మాట్లాడలేకపోవటం ఇది మాటల కదని భావం. ఆ దైవాన్ని వర్ణించటం అంటే వెలుగు వెలుగులోకి వెళ్ళి వెలుగును వర్ణించలేకపోవటం. తెలిసే తెలియని వాడే తుంటరిగా వాడుతుంటాడు. ఆది అంతం లేని ఆనందమే ఆధ్యాత్మికం అంట. వెలుగును వెలుగు వర్ణించలేని భావమే ఆధ్యాత్మికం అంట. ఆయుధం పట్టనని ప్రతినబూనిన పరమాత్మ పరమాత్మ. ఆయుధం పట్టనని ప్రతినబూనిన పరమాత్మ. మధువును గ్రోలే మధురముగా మృదువుగా మురళిని పట్టి కళ్ళాన్ని పగ్గాలను పట్టేనట.
దారి తప్పిన అశ్వాలను అదుపు పట్టి ధర్మాన్ని దారిలో పెట్టెనట. దారి తప్పిన అశ్వాలను అదుపు పట్టి ధర్మాన్ని దారిలో పెట్టెనట. రాగద్వేషాలకు మొహవేషాలకు బద్ధుడై అర్జునునకు గీతోపదేశం చేసేనట. కురుక్షేత్ర మహాసంగ్రామమనంతరం శ్మశాన వైరాగ్యాన్ని పొందిన యుధిష్ఠరునికి తాను దైవంగా నిలబడి మునులచే భీష్మునిచే ధర్మోపదేశం చేయించేనట. పగ్గాలను పట్టేనట. దారి తప్పిన అశ్వాలను అదుపు పట్టి ధర్మాన్ని దారిలో పెట్టెనట. వృత్తితో పరమసాధు జీవనం గడిపే మహానుభావుడు పరమధార్మికుడు ద్రోణాచార్యుడు అంట. వృత్తితో పరమసాధు జీవనం గడిపే మహానుభావుడు పరమధార్మికుడు ద్రోణాచార్యుడు అంట. వృత్తితో పరమ సాధు జీవనం గడిపే మహానుభావుడు పరమ ధార్మికుడు ద్రోణాచార్యుడు అంట. వృత్తితో పరమసాధు జీవనం గడిపే మహానుభావుడు పరమధార్మికుడు ద్రోణాచార్యుడు అంట. వృత్తితో పరమ సాధు జీవనం గడిపే మహానుభావుడు పరమ ధార్మికుడు ద్రోణాచార్యుడు అంట. సకల జనులకు వారి గుణాలను అందరికి విద్యలను నేర్పించేనట. అతను బట్టే విద్యను నేర్పిస్తూ ఎటువంటి ప్రలోభాలకు లొంగ. వృత్తితో పరమ సాధు జీవనం గడిపే మహానుభావుడు పరమ ధార్మికుడు ద్రోణాచార్యుడు అంట. వృత్తితో పరమ సాధు జీవనం గడిపే మహానుభావుడు పరమధార్మికుడు ద్రోణాచార్యుడు అంట. కొడుకు కోసం హస్తినాపురికి కట్టపలా కట్టుబడి సైనాడట. ప్రాణ స్నేహితునిపై పగతో కన్న కొడుకుపై వలమాలున ప్రేమతో తుదకు కురుక్షేత్రంలో నేల కురిగేనట. ఎంతటి తపస్వికైనా పుత్ర వ్యామోహం తప్పదంట. వృత్తితో పరమ సాధు జీవనం